పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ప్రభువుకు నీతో పని ఉంది. అవును ప్రియులారా, ఎందుకు ప్రభువుకు మనతో పని ఉంది అంటే ఆదికాండం 1:26 ఇక భూమి మీద మానవ జాతిని కలిగింతుము, అతడు మమ్ము పోలి మావలే జీవించును అని ఆదికాండంలో చెప్పబడినట్లుగా ప్రతి మానవుడు దేవుని పోలి ఉన్నాడు, దేవునిలాగా జీవించాలి. ఆ మానవుడు సాతానికి బందీ ఇవ్వకూడదని దేవుడు మన మీద ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటున్నాడు. అందుకే 1 పేతురు 5:7 ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును, కావున మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. అవును ప్రియులారా, మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలమన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకొరకే దేవుడు మనతో ఎందుకు దేవునికి పని ఉంది అని ఆలోచించినట్లయితే నిన్ను నన్ను తన రూపంలో చేసుకున్నాడు. మనం దేవునికి దూరం అవడం ఇష్టం లేదు. అందుకే మనతో ఆయన పని పెట్టుకున్నాడు. ఏంటంటే పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చడమే ఆయన యొక్క ఉద్దేశం. అంతేకాక దేవుడు మనలని 1 కొరింథీయులు 6 చెప్పినట్లుగా మనలను వెలనిచ్చి కొనుక్కున్నాడు. 20వ ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనలను కొనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు మనతో పని ఉంది. ఇక మూడవదిగా ఆయన మనలో శ్వాసను ఊది మనకు జీవాన్ని పోసి ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్న జీవము ఆయనది, కాబట్టి మనలో ఉన్న శ్వాస ఆయనది, కాబట్టి మనలో ఉన్న ఊపిరి ఆయనది, కాబట్టి మనలను నిరంతరం ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 49:15 ఒక స్త్రీ తన పసికందును మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకొండొచ్చునేమో కానీ నేను మాత్రం నిన్ను మరువనంటున్నాడు. అంటే ఆయనకి మనతో పని ఉంది ప్రియులారా. నిజమే, మనల్ని వెలనిచ్చి మనల్ని తన రూపములో సారూప్యములోకి మార్చుకుంటున్నాడు. మనలో శ్వాసను ఊదేడు, తన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు, తన బిడ్డలుగా జీవించమని మనల్ని అనుదినము పిలుస్తున్నాడు. అందుకే ప్రతిరోజు కూడా మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని సహాయాన్ని కోరుకుంటున్నామా? దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతున్నామా? పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3:12 మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు ప్రియులను పరిశుద్ధులను అయిన వారు. కావున ప్రభువుకు మనతో పని ఉంది. ఎందుకంటే తన రూపంలో ఉన్న మనం సాతాను కబంధ హస్తాలలో బంధింపబడి ఉండకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఆయనే మన మీద శ్రద్ధను తీసుకుంటున్నాడు. ప్రభు ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నాడంటే యెషయా గ్రంథం 49:16 నేను నీ పేరును అరచేతుల్లో చెక్కుకున్నాను. అంటే మనం అంటే ఎంత ప్రేమో చూడండి ప్రియులారా. కావున ఈ తపస్సు కాలంలో ఉన్న మనం ప్రభు అంటున్నాడు, ప్రభువుకి మనతో పని ఉంది నిజమే, కానీ మనము ప్రభు దగ్గరికి వెళ్తున్నామా? ప్రభు ఆలోచన చొప్పున నడుస్తున్నామా? ఆ ప్రభు కోరుకున్న పవిత్రమైన జీవితం జీవించడానికి సిద్ధపడుతున్నామా? ఈ పవిత్ర వారంలో ఉన్న మనం ఒక్కసారి మనలను మనం పరిశీలించుకోవాలి. దేవుని రూపంలో ఉన్న మనం, దేవుని శ్వాసతో నడిపించబడుతున్న మనం, దేవుని రక్తము ద్వారా విడిపించబడిన మనం, దేవునికి ప్రేమకు మనం పాత్రులుగా మారాలి అంటే ప్రభువుకు మనతో పని ఉంది. అంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించేవాడు దేవుని బిడ్డ. అదే ప్రభు కోరుకుంటున్నాడు. మనమందరం దేవుని బిడ్డలుగా జీవించాలని, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని, దేవుని యొక్క సైనికులుగా మనం నిలబడాలని ప్రభు మనకి అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఈ పవిత్ర వారంలో ఉన్న మనం దేవుడు మన మీద ఇంత శ్రద్ధ తీసుకుంటే
మరి దేవుని బిడ్డలమైన మనం ఏ రీతిగా ప్రభు కార్యాలు చేయడానికి ముందుకు వెళ్తున్నామా? ప్రభు ఆత్మతో జీవించడానికి ఇష్టపడుతున్నామా? ప్రభు కొరకు పని చేయడానికి ఇష్టపడుతున్నామా? ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలు పాటించి మన జీవితాలను మనం పవిత్రపరచుకోగలుగుతున్నామా? ప్రభు శ్వాసను కలిగి ఉన్న మనం దేవునికి కృతజ్ఞులమై జీవించగలుగుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. కావున ప్రియులారా, ప్రభువుకు మనతో పని ఉంది అంటే ఎంతో ధన్యులమయ్యేమో చూడండి. మరి ఆ ధన్యతను అందుకోవాలా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంది. యెరూషలేములోకి ప్రవేశించడానికి ముందు ఆయన ఆ గాడిద కట్లు విప్పి ఎవరైనా అడిగితే ప్రభువుకు దానితో పని ఉందని చెప్పమన్నారు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడేది ఏంటంటే, ఈ పవిత్ర వారంలో ప్రభువుకు నీతో పని ఉంది అంటే ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మరి ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావా? ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పఠించగలుగుతున్నావా? ప్రభువుకు సాక్షిగా నిలబడుతున్నావా లేదా? ఒక్కసారి ఆలోచించుకొని ఈ పవిత్ర వారంలో ప్రభువా ఎంత భాగ్యాన్ని ఇచ్చేవు నాకు అని ఆ ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.